నుంచి మా ప్రతినిధి భాస్కర్ దగ్గరికి వెళ్దాం. అయితే అక్కడ ఖమ్మంలో ఏ విధంగా ఓటింగ్ నమోదవుతుందనేది మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సో భాస్కర్, ఇప్పటికే సెల్ ఫోన్లు కూడా ఎవరు లోపలికి తీసుకెళ్లకుండా అక్కడ అధికారులు కూడా చర్యలు చేపట్టడం మనం చూస్తున్నాం. అయితే ఎంత శాతం నమోదైంది, ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటివరకైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు 15% వరకు పట్టభద్రులు ఓటింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ఉదయం 8 గంటల కన్నా ముందే పోలింగ్ నమోదు సమయం కన్నా ముందే చాలా వరకు ఓటర్లు పట్టభద్రులు తమ ఓటర్ను వినియోగించుకునేందుకు ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా పట్టభద్రులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సైతం కూడా ముందుగానే పోలింగ్ కేంద్రాలకు పోతే బారులు తీరిన నేపథ్యం ఉంది. అయితే మొత్తం చిన్న పిల్లలతో సహా తండ్రి పిల్లలు ఎత్తుకొని అది ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకునేందుకు కూడా చాలా వరకు కూడా ఈ యొక్క మహిళలు కావచ్చు, అదే మహిళలు పిల్లలు తండ్రి పిల్లలు ఎత్తుకొని వచ్చిన నేపథ్యం ఉంది. అయితే తండ్రి పిల్లల్ని లోపల పోలింగ్ కేంద్రం అనుమతి లేదు కనుక మొత్తానికి సహాయకులుగా ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది మొత్తానికైతే వాళ్ళ యొక్క చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు తల్లిని లోపలికి ఓటేసుకునేందుకు అనుమతి ఇచ్చే నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పలు పోలింగ్ కేంద్రాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే సుమారు 1,23,987 మంది పట్టభద్రులు ఉండగా వాళ్ళందరూ కూడా తమ ఓటర్ను వినియోగించుకునే విధంగా అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశారు గత ఎన్నికల ముందు నుంచి కూడా జిల్లా ఎన్నికల అధికారులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సుమారు 173 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక ఖమ్మం జిల్లా చూసుకుంటే కనుక 83,879 మంది పట్టభద్రులు ఓటర్ను వినియోగించడం సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇందులో పురుషులు వచ్చేసి 50,676 ఉండగా మహిళలు వచ్చేసి 33,119 మంది ఉన్నారు. మరో 4 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో మొత్తం 115 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు చూసుకుంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే కనుక 40,106 మంది పట్టభద్రులు ఓటర్ను వినియోగించడం సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. అదే మొత్తానికి అక్కడ కూడా 55 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే అక్కడ 22,590 మంది పురుషులు ఉండగా అక్కడ 17,516 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటర్ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. అక్కడ మొత్తానికి చర్ల మండలం ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలంలో మొత్తం హై స్కూల్ లో ప్రాంగణం చూసుకుంటే మొత్తం 1,122 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తానికైతే ఇల్లందు నియోజకవర్గం చూసుకుంటే కనుక అక్కడ ఆళ్లపల్లి జెడ్పీసీ హై స్కూల్ పోలింగ్ పరిధిలో వచ్చేసి అత్యల్పంగా 290 మంది ఓటర్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా కూడా ఎన్నికల అధికారులు కూడా సెక్టర్లుగా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్క సెక్టర్ కు తహసీల్దార్ నియామకం చేశారు. అయితే ఎక్కడ ఏదైనా పోలింగ్ ఒకవేళ ఇన్ కేసు బ్యాలెట్ పేపర్లు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోనూ మొత్తానికైతే పోలింగ్ సంబంధించిన సజావు జరిగే విధంగా బ్యాలెట్ పేపర్ కూడా సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ ఖమ్మం అంటే ఉన్నటువంటి ఈ యొక్క 187 పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఇవి అన్నింటిని కూడా అంటే మానిటరింగ్ చేసుకునే విధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే వచ్చే ఓటర్లు ఎవరైతే తమ ఓటర్ను వినియోగించుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ సెల్ ఫోన్ నిషేధించబడినట్టుగా ఈసీ నిబంధనలు పేర్కొని ఉన్న నేపథ్యంలోనూ దానికి సంబంధించింది అటువంటి దానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సహాయక కేంద్రాల్లో కూడా మొత్తానికైతే మాత్రం ఒక షామ్యానిసిస్ ఆర్టీలు కావచ్చు, అంటే మన ఐసిడిఎస్ సిబ్బందితో పాటుగా మరోవైపు చూసుకుంటే మాత్రం ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది మొత్తానికైతే వాళ్ళంతా సహాయకులుగా ఏర్పాటు చేశారు. అక్కడే సెల్ ఫోన్లు వాళ్ళ ఆధీనంలో ఉంచేసి మొత్తానికైతే మాత్రం ఎన్నికల్లో పోలింగ్ వేసుకునే ఓటర్ వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపున ఈ యొక్క పోలింగ్ కేంద్రాల సమీపంలోనూ కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే చేసి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయిన నేపథ్యంలోనూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మొత్తానికైతే ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు అధికారులు. అయితే ఏది ఏమైనా కానీ మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల విషయం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి చికాకులు లేకుండా ఉండే విధంగా అవగతలు లేకుండా ఉండే విధంగా అభ్యర్థులు కూడా అంటే 144 సెక్షన్ ఏదైతే 100-200 మీటర్స్ వరకు ఉందో వేరియేషన్ ఉందో అంతవరకు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు. కాబట్టి అక్కడే వాళ్ళ ఏజెంట్లు పూర్తిగా అంటే ఎక్కడైతే బౌండరీ లైన్ పెట్టారో అంతవరకు అక్కడ నుంచే ఓటింగ్ వచ్చే ఓటర్లకు తమ యొక్క అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళ అక్కడ ఎక్కడైతే పాయింట్ పెట్టి ఆ పాయింట్ వద్ద నుంచి కూడా చేసుకునే నేపథ్యం ఉంది, అంటే క్యాన్వాసింగ్. అయితే మరోవైపు మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లా చేశారు అధికారులు. హెడ్ కాస్టింగ్ ద్వారా కూడా జిల్లా కలెక్టర్ మానిటరింగ్ చేసుకుంటూ మొత్తానికైతే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇది ఏమైనా సరే మరి కాసేపట్లో పోలింగ్ శాతం ఎంత నమోదవుతుంది రానుంది అదే మెండుగా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.